అందరికీ నమస్కారం అండి. ముందు మీడియా మిత్రులకి అండ్ ఇక్కడికి వచ్చిన గెస్ట్ అందరికీ నమస్కారం. ఎస్పెషలీ శ్రీ విష్ణు అన్నకి థ్యాంక్ యూ సో మచ్ అన్న. మొన్ననే రాజువేడ్ రాంబాయికి వచ్చి గట్టిగా బ్యాండ్ కొట్టి పెద్ద హిట్ కొట్టిపించినావు. సో ఇప్పుడు కూడా మీరు ఈషాకు వచ్చి మాకు సపోర్ట్ ఇస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ దామోదర్ ప్రసాద్ సార్ గారు థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్, నన్ను రాజువేడ్ రాంబాయి కన్నా ముందు నన్ను ట్రస్ట్ చేసి ఈ సినిమాలు మంచి రోల్ ఇస్తున్నందుకు. అండ్ ఆర్ డైరెక్టర్ శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ ట్రస్టింగ్ మీ. అండ్ ప్రొడ్యూసర్ గారు థ్యాంక్ యూ సార్. అండ్ సంతోష్ సార్, మీ లైటింగ్ ఇదంతా క్రేజీ ఉండే సార్, నిజంగా చాలా ఎంజాయ్ చేసిన నేను. అండ్ మైమ్ మధు సార్తో నేను ఈ స్క్రీన్ షేర్ అంటే మా పెద్ద సీన్స్ ఏం లేవు, బట్ ఆన్ సెట్లో మాట్లాడుతున్నప్పుడు చాలా హ్యాపీ అనిపించుండే. సార్ కూడా వరంగల్ నుంచే, సో ఎక్కడో తెలియకుండానే ఆ ప్రాంతీయ అభిమానం అనేది ఎక్కువ ఉంది సార్. ఐఎమ్ సో హ్యాపీ. అంటే మీ దగ్గర నుంచి కొంచెం నాలెడ్జ్ నేర్చుకున్నా నేను. థ్యాంక్ యూ. అండ్ మ్యూజిక్ ధ్రువనన్న, మీరు క్రేజీ ఇచ్చిందని చాలా వింటున్నా. నేను కూడా ఎగ్జైటెడ్ ఉన్నా. 24th రేపు సినిమా చూసుకోవాలని నేను కూడా చాలా ఎగ్జైటెడ్ ఉన్నా. సో ఆ సౌండ్కు నేను కూడా భయపడతానని అనుకుంటున్నా. పక్కా నాకు హారర్ సినిమాలంటే చాలా భయం. జనరల్లీ చాలా దూరంగా ఉంటా హారర్ సినిమాలకు నేను. బట్ ఈ సినిమా తప్పదు, డెఫినెట్లీ వెళ్ళి నేను చూసుకోవాలి. పనివాస్ సార్ అండ్ వంశీ నందిపాట అన్నట్టు నిజంగానే హనుమాన్ చాలీసా 2 తాయెత్తులు పెట్టుకొని వెళ్ళి కూర్చొని సినిమా చూస్తా, నా సినిమా నేను. అండ్ థ్యాంక్ యూ అందరికీ. ఎట్లా చెప్పాలో అర్థం కావట్లేదు. ఒక యంగ్ డెబ్యూట్ యాక్టర్కి ఒక సినిమా వారం నడవడమే చాలా గొప్ప. అంటే మా రాజువేడ్ రాంబాయి ఆల్మోస్ట్ 4 weeks రన్ అయింది. జస్ట్ నిన్ననో మొన్ననో సినిమా థియేటర్ నుంచి బయటకు వచ్చేసింది. ఇమీడియట్లీ నా అదృష్టం ఎంత ఉందంటే, అట్లా థియేటర్ నుంచి ఇట్లా బయటికి రాగానే ఇమీడియట్లీ ఈషా మళ్ళీ థియేటర్లోకి వస్తుంది. సో మీరందరూ ఈ సినిమాని థియేటర్లో చూసి ఎంజాయ్ చేస్తారు అండ్ భయపడతారు. ఆ ఎమోషన్స్ అన్నీ ఎంటర్టైన్ అవుతారని నేను కోరుకుంటున్నా. అండ్ ఈ వారం రిలీజ్ అయ్యే 25th రిలీజ్ అయ్యే అన్ని సినిమాలకి గుడ్ లక్. సో అన్ని సినిమాలు బాగా ఆడాలి, అందులో మా సినిమా కూడా ఆడాలని నేను కోరుకుంటున్నా. సో మీ అందరి సపోర్ట్ అండ్ ఆశీస్సులు ఉంటుందని నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ ఎవర్. మీ అందరికీ నేను థ్యాంక్ యూ. I'm so sorry, like I have to speak about Trigunanna. సో కథా సినిమా వచ్చినప్పుడు నేను కొంచెం అన్న ఇట్లా మాట్లాడుతున్నాను, తిట్టొద్దు. కథా సినిమా వచ్చినప్పుడు నేను కరెక్ట్గా 8th క్లాస్ అండి. సో అక్కడ చూసా. మళ్ళీ సేమ్ అన్నని ఆన్ సైట్లో చూడడం. కొండ సినిమా అప్పుడు నేను యాంకరింగ్ చేసేవాడిని, ఆ ఈవెంట్ హోస్ట్ చేశా. అప్పుడు కలిసా అన్నని. మళ్ళీ సేమ్ అన్నతోని స్క్రీన్ షేర్ చేసుకొని అండ్ తనతో యాక్ట్ చేయడము. సచ్ ఎ వండర్ఫుల్ యాక్టర్ అసలు అన్న. ఐ థింక్ ఈషాతోని మీకు, నాకు, సిరికి అండ్ హెబ్బాకి అండ్ ఆల్ అవర్ టీమ్ ఈషా విల్ గెట్ హ్యూజ్ సక్సెస్ అని నేను కోరుకుంటున్నా అండి. ప్లీజ్ అందరూ థియేటర్లోకి రండి. 99 రూపీసే. సో మీరు వచ్చి థియేటర్లో ఎంజాయ్ చేయండి సినిమాని. మీకోసమే తక్కువ అండ్ మీ నియరెస్ట్గా తీసుకొస్తున్నాము. ఎట్లయితే రాజువేడ్ రాంబాయిని ఎట్లయితే హిట్ చేసినారో ఈషాన్ కూడా అట్లనే హిట్ చేస్తారని నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ మీడియా అండ్ ఇక్కడ ఉన్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఎందుకు ఈరోజు ఇక్కడ చెప్తున్నాను అంటే, నేను ఒక నటుడుగా ఈరోజు మీ ముందు నించున్నాను అంటే దానికి ఒక సినిమానే కారణం. కథ జస్ట్ ఎల్లో అన్న ఒక నేషనల్ అవార్డ్ విన్నింగ్ బ్యానర్, జెనీలియా గారు హీరోయిన్, ప్రకాష్ రాజ్ గారు విలన్, ముక్కు మొహం తెలియని ఒక కొత్త హీరో. ఆ చేసిన మా డైరెక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఈ లైఫ్ నాకు ఇచ్చినందుకు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు యాక్చువల్లీ ఇంత దూరం వస్తానని అయితే నేను కల్లో కూడా అనుకోలేదు. మీకు ఆ సినిమా కూడా ఎలాగో తెలుసు. షూటింగ్ వారం ముందు నన్ను పట్టుకొచ్చి, నాకు అప్పుడే 18 ఏళ్ళు, 17.5 టు బీ ప్రిసైజ్. అండ్ ఈరోజు మళ్ళీ
ఈ సినిమా కూడా 10 రోజులు నేను పెళ్లి చేసుకొని హనీమూన్‌లో ఉంటే ఫోన్ చేశారు. "అరే! సినిమా చేస్తున్నాం అలాగా, మళ్ళీ నువ్వు కావాలి" అంటే, సార్ హనీమూన్‌లో ఉన్నాను, మరీ ఇలా వచ్చేస్తే బాగుండదు. ఓ వారం ఆగండి సార్ వచ్చేస్తాను" అని వచ్చాను. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ద కాస్మోస్ విల్ డిసైడ్ అని అంటారు కదా! మనం మేనిఫెస్టేషన్ అవి ఇవి అని చెప్పి చాలా రీల్స్ గీల్స్ అన్నీ పైన ఈషా అన్నట్టు మళ్ళీ ఈరోజు కలిసాం సార్. డెఫినెట్లీ ఇట్స్ ఫర్ ఎ డెస్టినీ. ఈ డెస్టినీ మళ్ళీ కలిసినందుకు నాకు ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మూమెంట్స్ ఇన్ మై లైఫ్. థ్యాంక్ యూ వెంకట్ గారు ఈ సినిమా చేసినందుకు. మీరు చేశారు కాబట్టి ఇది జరిగింది. అండ్ దామోదర్ గారు, నా ఫస్ట్ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ పూజలో వచ్చి దీపం వెలిగించారు. అలా మా జీవితంలో దీపం వెలిగించినట్టు మళ్ళీ ఈరోజు ఇట్స్ సో ప్రౌడ్ టు మీ పేరు కింద రావడం ఇట్ సెల్ఫ్ ఇస్ అ హ్యూజ్ ఆనర్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వాసు గారు అండ్ వంశీ గారు, ఈ నాకు ఒక చిన్న ఫియర్ ఉంటుంది. అంటే ఇన్నేళ్ళ తర్వాత ఆయనతో సినిమా చేస్తున్నాను, బయటికి మీకు తెలుసు ఆల్మోస్ట్ 200-300 ఫిల్మ్స్ వస్తున్నాయి. ఆడడం ఆడకపోవడం అండ్ ఆల్ ఇస్ బియాండ్. బట్ అట్లీస్ట్ సినిమా బయటికి కనిపిస్తుందా తెలుస్తుంది. బయట సినిమా ఎంత కనిపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. వస్తుంటే యూజువలీ చెప్పాలి సార్ నా సినిమా వస్తుందని. ఇప్పుడు నన్ను వచ్చి అడుగుతున్నారు మీ సినిమా వస్తుంది కదా అని అడుగుతున్నారు. ఆ సినారియో క్రియేట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ ఆల్ స్మాల్ ఫిల్మ్స్ నీడ్ సమ్ కైండ్ ఆఫ్ అ పుష్ లైక్ దిస్. మీరు చేసేది చాలా నోబుల్ సార్, చాలా పుణ్యం. అండ్ చాలామంది అనుకుంటారు వాసు గారు జస్ట్ అలా, నాకు ఆయన చాలా ఏళ్ళ నుంచి తెలుసు. అంటే ఆన్ స్క్రీన్ ఎప్పుడు వర్క్ చేయలేదు, స్టేజ్ మీద కలలేదు, కానీ ఆఫ్ స్క్రీన్ నాకు ఆయన బాగా తెలుసు. ద రీజన్ ఆయన ఇక్కడ ఉండేది కూడా నేను చాలాసార్లు అనుకునేవాడిని. 24 hours హీఈస్ రెడీ టు వర్క్. నేను చూసాను నైట్ 1:30కి ఫోన్ వస్తుంది, మనిషి తీసుకుని పక్కెళ్తాడు. డిన్నర్లో ఉంటాం, తీసుకుని ఫోన్ పక్కెళ్తారు. నేను చెప్పేవాడిని నేను అంత చేయలేను, నాకు అంత సక్సెస్ వద్దు నా. అండ్ హ్యాట్స్ ఆఫ్ హ్యావ్ టు వే యు ఆర్ అండి. అండ్ ఇంకా చాలా సినిమాలు మీరు సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటాను. నాట్ జస్ట్ మీ, సో మెనీ మోర్ యంగ్స్టర్స్. ఈరోజు అఖిల్ని చూస్తుంటే చాలా చాలా ప్రౌడ్గా ఉంది. ఒక విజయ్గా చూశాను, తర్వాత నా సినిమాలో యాక్ట్ చేశాడు. ఇప్పుడు వస్తేనేమో అఖిల్ అఖిల్ అంటున్నారు. మావాడు ఏదో నేనే గెలిచినట్టు ఉందన్నమాట. ఇట్స్ సచ్ అ హెల్దీ ఎన్వైరన్మెంట్ కదా. ఇంకా అఖిల్ లాంటి చాలామంది వస్తారు. యూనో ద జనరేషన్ హెస్ చేంజ్. మేము వచ్చినప్పుడు అంత స్కోప్ ఉండేది కాదు. ఇన్ఫ్యాక్ట్ మేము షూట్ చేసినప్పుడు ఫిల్మ్లో షూట్ చేసాం. ఇక్కడ హైదరాబాద్ నుంచి మేము అరకులో షూట్ చేస్తున్నాం అనమాట. ఒక బాక్స్లో ఈ 35 సూపర్ 35mm ఫిల్మ్లు వచ్చేవి. ఆయన వచ్చి చెప్పాడు, ఆల్రెడీ తిన్నావు, ఇంకో 2 రోజులకి ఫిల్మ్ రావు, చూసుకుని చేయని చెప్పి ఒకటే విష్ణుకి. సో అటువంటి స్టేజ్ నుంచి ఈరోజు వచ్చాం. దెర్ ఇస్ సో మచ్ స్కోప్ ఫర్ సో మెనీ మోర్ పీపుల్ టు కమ్. సో అలా ఎంకరేజ్ చేయడానికి ఈ సినిమా ఈషా తప్పకుండా మీరు చూడాలి. అండ్ విష్ణుభయ్య, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. చాలా ఏళ్ళ అనుబంధం. అంటే మేము సీతందార్లో ముందుండేవాళ్ళం, మీరు సీతందార్లో వెనకుండేవాళ్ళు. ఈరోజు ఈ సీతందార్ బాయ్స్ ఇక్కడ నించున్నాం అంటే ఇట్ ఈస్ సీతందార్ కాదు, మొత్తం వైజాగ్కే చాలా గర్వమైన విషయం. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. అండ్ కొన్ని 3 మెయిన్ పిల్లర్స్ ఉన్నారండి, ఎక్కువ మెన్షన్ చేయలేదు. ఒకటేంటంటే సంతోష్. అసలు సెట్లో చీకట్రా బాబు, నడవలేకపోతున్నాం, కింద పడిపోతున్నాం అని చెప్పి ప్రతిరోజు కంప్లైంట్. బొమ్మ కనిపిస్తుందా లేదా అని జోక్ వేసేవాళ్ళం. యూ డన్ అన్ ఎక్స్ట్రాడినరీ జాబ్. సినిమా ఒక ఇంటర్నేషనల్ ఫిల్మ్లా ఉంది. ఒక నన్ను, ఒక ఇట్, ఆ రేంజ్కి తీసుకొచ్చి పెట్టారు. అండ్ ధ్రువన్ ముందు నుంచి తెలుసు, అంటే తెలియదు ఇంత మ్యూజిక్ చేస్తా అని తెలియదు. రియలీ నైస్. ఫ్రెండ్షిప్ సాంగ్ ఆల్సో చాలా బాగుంది. ఏంటంటే షూటింగ్లో ఈ వర్షన్ పెట్టలా, ఇప్పుడే విన్నాం ఏంటో బాబు ఎంత బాగుంటుందా సాంగ్ అని. థ్యాంక్ యూ ధ్రువన్. అండ్ ఆర్ట్ డైరెక్టర్, సారీ ఆయన పేరు మర్చిపోయాను, హీ ఆల్సో డిడ్ అ వెరీ గుడ్ జాబ్ ఆన్ ద సెట్. అండ్ అఫ్ కోర్స్ ద ఎడిటర్, తను కూడా చాలా స్లిక్గా కట్ చేశాడు. అండ్ మధు గారు, చాలా కోపం వచ్చింది సార్, బట్ ఇట్స్ అమేజింగ్ టు మీట్ ప్యూరెస్ట్. ఒక స్వచ్ఛమైన కళాకారుని కలిసినప్పుడు అది లోపల నుంచి అదొక ఉత్సాహం వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్, మళ్ళీ ఎంత అడల్ట్రేట్ అయ్యామని మిమ్మల్ని చూస్తే అర్థమైంది. సినిమా కదా చాలా ఈ షార్ట్ అన్న దాన్ని దాటి కాదు, నీకన్నా ఒక పెద్ద మనిషి, నీకన్నా ఎక్కువ అచీవ్ చేసిన ఒక పర్సన్ అంత పెడుతున్నాడు, మూసుకుని చేయి అని మాకందరికీ గుర్తు చేయించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. December 25th క్రిస్మస్ రోజు సినిమా వస్తుంది. ఫ్రెండ్స్తో పాటు థియేటర్కి వెళ్ళండి. అండ్ సార్ మీకు మాత్రం కాదు, నాకు ఇది ఒక విధమైన హ్యాట్రికే. లాస్ట్ 2 హారర్ సినిమాలు నావి బాగా ఆడాయి, ఆడితే కలిసి హ్యాట్రిక్ కొడతాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. క్రిస్మస్ రోజు తప్పకుండా థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి. ఇంత దూరం నడిపించారు, ఇంకా చాలా దూరం మీకే తెలుసు ఎవరిని నడిపించాలి, ఎవరిని కూర్చోబెట్టాలని. కథ నుంచి ఈరోజు వరకు నాకు అసలు వేరే దిక్కు లేకుండా నిల్చున్న దానికి ప్రేక్షకులకి, మీడియాకి నా శిరస్సు వంచి నేను కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ.
వంశీ అన్ని ప్రమోషన్స్లో హారరు భయపెట్టిస్తాను నాకు భయంగా ఉందా ఇప్పుడు నువ్వు చేసిన పబ్లిసిటీ అసలు ముందు జలం వస్తారా అని చెప్పి. సో ఎనీవేస్ జోక్స్ అపార్ట్, ఓ ప్రొడ్యూసర్ ఇది అడిగారు క్వశ్చన్ ఆమె. ఓ ప్రొడ్యూసర్గా మెయిన్గా చూసేది కంటెంట్ అమ్మా. నేను అటువంటి సినిమాలు తీసినా కానీ ఈ కంటెంట్ నచ్చింది కాబట్టి చేశాను. కంటెంట్ నచ్చినాక మనకు కావాల్సిన ఒక సినిమాకి కంటెంట్, ఏ గుడ్ డైరెక్టర్, గుడ్ పర్ఫార్మెన్సెస్, గుడ్ విజువల్ క్వాలిటీ, గుడ్ ఆడియో క్వాలిటీ ఉంటే కనుక ఆర్ పార్ట్ ఆఫ్ థింగ్ ఇస్ డన్. ఒక సినిమా కాపీకి డన్. అది ఫస్ట్ ఫేజ్ అవుతే, అది అయిపోయిన తర్వాత దీన్ని మీ ముందుకు ఎట్టా తీసుకురావడం ఈ మధ్యకాలంలో పెద్ద గగనం అయిపోయింది. మేము అంతకుముందు చేసినప్పుడు ఇంత ఇంత ఇదిగా ఉండేది కాదు. నేను లాస్ట్ ఫిల్మ్ కూడా ఇంత చేశాను కానీ ఇట్ వాజ్ నాట్ దిస్ కాంప్లికేటెడ్ అంటే జనానికి వరకు రీచ్ చేయటానికి ఇట్ వాజ్ నాట్ దట్ కాంప్లికేటెడ్. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ. వంశీను, వాసు, ద కైండ్ ఆఫ్ ప్లాట్ఫామ్ దే క్రియేటెడ్. ఎందుకంటే మాకు సినిమా తీయటం ఒక ఎత్తు, ఫినిష్ చేయటం, కాపీ తీయటం ఒక ఎత్తు, వ్యాపారం చేయటం ఒక ఎత్తు అవుతాయి కనుక దాని ప్రేక్షకులకు ముందు తీసుకెళ్ళటానికి, దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయటానికి ఒక ప్లాట్ఫామ్ అనేది ఈ రోజుల్లో చాలా అవసరం. సో అది వీళ్ళు క్రియేట్ చేశారు అండ్ దే వర్ సక్సెస్ఫుల్ ఇన్ ఇట్. ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ ఇట్. నేను మెయిన్గా వాళ్ళకి అప్పచెప్పటకు కారణం కూడా అదే, మా తమ్ముళ్ళకి అప్పచెప్పటకు కారణం కూడా అదే. సో ఆ బర్డెన్ మొత్తం వీళ్ళే తీసుకున్నారు. అది తీసుకున్న తర్వాత వాళ్ళ ద్వారా ఇంకో అచీవ్మెంట్ ఏంటి, మీ వరకు ఈ సినిమా రీచ్ చేయగలిగింది. అట్లీస్ట్ ఈ సినిమా ఉంది, ఇది హారరు, ఇది బాగుంటుంది అనే వాట్ ఎవర్ ఇట్ రీచ్డ్ యూ. వన్స్ ఇట్ రీచ్ మిమ్మల్ని డిసప్పాయింట్ చేయకూడదు అంటే మా ప్రైజింగ్లో, ఆ ప్రైజింగ్ కూడా దే టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్. అండ్ ఇట్ వాజ్ యూనో, నేను ఎప్పుడు కూడా మా ఛాంబర్లో కానీ ప్రైజింగ్ గురించి చాలా డిస్కషన్స్ జరుగుతుంటాయి. సో ఎనీవేస్, అది కీపింగ్ దట్ అపార్ట్, ఆ 99 రూపీస్కి అనేది ఈ సినిమా అనేది వీఆర్ వెరీ హ్యాపీ టు డూ ఇట్ అండ్ వీ వాంటెడ్ టు డూ ఇట్. ఎందుకంటే ఇంత మంచి కంటెంటు, ఇంత కష్టపడి మీ ముందుకు తీసుకొచ్చింది. నెక్స్ట్ స్టెప్ మీరు వచ్చి సినిమా థియేటర్లో చూడాలా, నాట్ ఆన్ స్మాల్ స్క్రీన్స్లోనో పైరసీలోనో చూడబాకండి. యూ విల్ నాట్ ఎంజాయ్ దిస్ కైండ్ ఆఫ్ క్వాలిటీ. యూ హ్యావ్ టు వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. ఇట్స్ అఫోర్డబుల్. మీరు డెఫినెట్గా మీరు అందరూ వచ్చి థియేటర్లో చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మా ప్రెస్ బ్రదర్స్ అందరికీ కూడా, మోస్ట్ ఆఫ్ ద ప్రెస్, మోస్ట్ ఆఫ్ దమ్ ఐ నో దమ్ ఫర్ సో మెనీ ఇయర్స్. దే హ్యావ్ బీన్ ఇన్ మై జర్నీ past 37 years, always in my journey. Thank you very much. And every artist out here, Arun Gani, Akhil Gani, Siri Gani, అంటే నీ పేరు మా రెండో పేరు నాకు గుర్తురాదయ్య బాబు. త్రిగుణ్ కానీ, సిరి కానీ, హెబ్బా కానీ, అండ్ మై మధు కానీ, ఆల్ ఆఫ్ దెమ్ దే ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ అండి. నేను ఆ సినిమాని చెప్పడం కాదు కానీ యూ వాచ్ ఇట్, యూ విల్ డెఫినెట్లీ యూనో నేను చెప్పిన నిజమని మీరు నమ్ముతారు ఆ రోజున. అట్లాగే సీను హీస్ ట్రావెల్డ్ విత్ మీ ఫర్ ఆల్మోస్ట్ 15 years నౌ. ఆ కథ టైం నుంచి కూడా నాకు పరిచయం. ఇందాక మై మధు ఒకటి చెప్పాడు, మై మధు అఖిలో ఎవరో మాట్లాడిన వీళ్ళు ఒకరు చెప్పారు ఏంటంటే, చాలా ఏళ్ల తర్వాత, చాలా ట్రయల్స్ తర్వాత నాకు రాంబాయ్ వచ్చిందండి, తర్వాత కంటిన్యూస్గా ఇది వచ్చిందని చెప్పి. ఎనీ ఆర్టిస్ట్, ఎనీ టెక్నీషియన్, ఎనీ ప్రొడ్యూసర్ కావాల్సింది మెయిన్ ఇండస్ట్రీలో పేషెన్స్ అండి. యూ హ్యావ్ టు బి వెరీ పేషెంట్. ఆ పేషెన్స్ ఉంటే కనుక కరెక్ట్గా మనకి ఒక విండో తెలుసుకునే టైంకి పేషెన్స్ కోల్పోయి వెళ్ళిపోతాం. యూ లూజ్ ద ఆపర్చునిటీ. ఆ పేషెన్స్ ఉంటే కనుక ఐ థింక్ మోస్ట్ ఆఫ్ దెమ్ హియర్, I think all these people out here had the patience. That's the reason they are here, including Vasu and Vamsi also. So that is very important. ఆ విషయం ఎందుకు చెప్తున్నా అంటే, I think I'm talking about 2011 నుంచి, 2011గా కథ రిలీజు, అండ్ ఈజ్ ఆల్మోస్ట్ 14 years. కథ తీశాడు, తర్వాత సినిమాలు తీశాడు. ఆ లెవెల్ ఆఫ్ సక్సెస్ రాలేదు, బట్ హీ వాజ్ బీన్ పేషెంట్. ఈ సినిమాకి ఏం చేశాడు అతను, ఎంత ప్రాణం పెట్టాడు అనేది మోస్ట్ ప్రాబబ్లీ నాకు తెలిసినంత ఎవరికి తెలియదు. బట్ హీ హెస్ బీన్ పేషెంట్ ఆల్ త్రూ. సో దట్ పేషెంట్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ఎవ్రీబడి ఇన్ ది ఇండస్ట్రీ వాంట్ టు మేక్ ఇట్ సక్సెస్ఫుల్. సో థ్యాంక్స్ విష్ యూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్స్. అండ్ థ్యాంక్స్ ఈచ్ వన్ ఆఫ్ యూ ఫర్ కమింగ్ హియర్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇప్పుడు థ్యాంక్స్ టు విష్ణు, థ్యాంక్ యూ వెరీ మచ్ మా.
అంటే లాస్ట్ మూమెంట్లో ఈ మధ్యకాలంలో అంటే మాకు ఏమవుతుందంటే ఈ చిన్న చిన్న సినిమాలకి ఆఖరి మూమెంట్లో క్యాన్సిలేషన్స్ లేదా ఆఖరి మూమెంట్ మాకు అంటే దే లాట్ ఆఫ్ ఇష్యూస్. బట్ ఇట్లాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు కూడా దే ఆర్ వెరీ ఫ్యూ పీపుల్ హూ సపోర్టర్స్ ఫర్ దీస్ ఈవెంట్స్ అండ్ విష్ణు ఈజ్ వన్ ఆఫ్ దెమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ నో హౌ దట్ పెయిన్ ఇస్. ఎందుకంటే ఒక చిన్న ప్రొడ్యూసర్ సినిమా తీసినప్పుడు ఈవెంట్లకి ఎవరు పిలవాలని చాలా ఇంక్లూడింగ్ మీ. అంటే నేను నాకు ఇంతమంది తెలిసినా కానీ సడన్గా అడగలేము. ఐ డోంట్ అడగటం కానీ నాకు మొహవటం కొంచెం. బట్ స్టిల్ ఈ సినిమా ఏంటంటే బికాస్ ఆఫ్ డేట్ చేంజెస్ అండ్ ఎవ్రీథింగ్ దేర్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్స్. బట్ ఫైనల్గా విష్ణు లాంటి వాళ్ళు ఈ స్థాయికి వచ్చినాక కూడా ఇట్లాంటి సినిమాలు సపోర్ట్ చేయడానికి రావడం అనేది చాలా గొప్ప విషయం విష్ణు. ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్.